మీ చెరువులో నత్తగుల్లల సమస్య ఇబ్బంది పెడుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. నత్తలు మొలస్క్ కుటుంబానికి చెందినవి. ఇవి మృదువైన శరీరం కలిగి ఉండి కాల్షియం కార్బోనేట్తో నిర్మితమైన బాహ్య కవచం కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా స్నేయిల్స్, బైవాల్వ్స్, మజిల్స్గా ఉంటాయి. మొలస్క్ జీవులు కొద్ది మొత్తం నుండి పెద్ద సమస్య కాదు, కానీ అవి సంఖ్యాపరంగా పెరుగుతూ ఉంటాయి. రొయ్యల చెరువులో ముఖ్యంగా రొయ్యల మేత తింటాయి, తద్వారా ఎఫ్సిఆర్ పెరుగుతుంది. డిఓ కోసం రొయ్యలతో పోటీ పడతాయి. కొన్ని వ్యాధులకు క్యారియర్స్గా పనిచేస్తాయి. మినరల్స్ ముఖ్యంగా కాల్షియం కార్బోనేట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ట్రీట్మెంట్ నత్తలను నివారించడానికి టీ సీడ్ కేక్ అనే ఒక ప్రత్యేక ప్రోడక్ట్ని ఉపయోగిస్తారు. టీ సీడ్ కేక్ కామలియా ఒలిఫెరా అనే విత్తనాల బై ప్రోడక్ట్. ఇది సాపోనిన్ కలిగి ఉంటుంది. సాపోనిన్ ఒక రసాయన పదార్థం. సాపోనిన్ చేపల గిల్స్ మరియు మొలస్క్ జీవుల శ్వాసేంద్రియాల మీద పనిచేసి ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బంది పెడతాయి, తద్వారా అవి మరణిస్తాయి. సాపోనిన్ మోడ్ ఆఫ్ యాక్షన్: మెంబ్రేన్ పెరియబిలిటీ. సాపోనిన్ లిపోఫోలిక్ అనగా కొవ్వులను ఆకర్షించే భాగాలుంటాయి. ఇది కణాల సెల్ మెంబ్రేన్లోకి చొప్పించి చిన్న చిన్న రంధ్రాలు తయారు చేస్తుంది. ఫలితంగా కణాల లోపల ఉన్న కణద్రవ్యం బయటకు వస్తుంది. సెల్ లోపలికి నీరు వెళ్లి కణం చనిపోతుంది. ఈ విధంగా రొయ్యల చెరువులో పారాజైట్స్, మొలస్క్, స్నేల్స్ ని నియంత్రించవచ్చు.